Nachida subscribe chetam dude Emma vutadhi inka manchi vantakalu post chestaru avi nachida subscribers nimaname thedam. Hello everyone, welcome back to our channel. Today let's see a simple and tasty lunchbox recipe. Let's make birakai rice and andloki combination ga aloo fry. Aloo fry manam regular ga cheskunelaga kaadu, koncham different ga. Ippudu oka pan lo koncham oil, ఆవాలు, జీరా, కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో కొంచెం బీరకాయ యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మనం ఇక్కడ గెరటితో కలుపుకుందామండి. మా అమ్మ గెరటలు అవి వాడదు, అంట్లు ఎక్కువ అవుతాయని. సో మా అమ్మ అయితే ఫుల్ ఆర్టిస్టిక్ స్కిల్స్తో చేత్తో కలిపేస్తారు. మనమైతే గెరట శుభ్రంగా వాడుకొని కలుపుకుందాము. సో మనం మూత పెట్టుకొని బీరకాయలను వాటర్తో ఉడికించుకున్న తర్వాత సాంబార్ పౌడర్, కొంచెం కారం యాడ్ చేసుకొని, పెసరపప్పు యాడ్ చేసుకొని, కొంచెం రైస్ అండ్ దానిలోకి పుదీనా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాను. దీని ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ ఆలూ ఫ్రై కోసం ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న ఆలూస్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత చాలా కొద్దిగా పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం దీన్ని మన బీరకాయ రైస్లోకి నంచుకొని తింటాం కాబట్టి ఉప్పు ఎక్కువ అయితే అస్సలు తినలేము. సో ఇది కొంచెం నార్మల్గా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది ఎంతసేపు మగ్గితే అంత మంచిదండి. సో మగ్గిన తర్వాత మంచిదంటే ఉడుకుతుంది, ఉడికిన వల్ల తినడానికి బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉండదు, టేస్ట్ బాగుంటుంది అని. సో ఇలా కట్ చేయంగానే ఇరుగుతుంది కదా, అప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు చాలా కొద్దిగా వేసుకుంటున్నాము. చూపించినంత కూడా కదా, అందులో కొంచెం వేసుకుంటున్నాం. మేము చాలా కొద్దిగా కారం, కొంచెం ఆమ్చూర్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆ రైస్ అండ్ ఇది నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదండి మన సింపుల్ అండ్ టేస్టీ 2 రెసిపీస్. సో ఇది మన లంచ్ బాక్స్ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. If you like it, please do like, share, comment and don't forget to subscribe to our channel and please do watch our full video. ఈ ఆలూని కసూరి మేథర్, కొరియాండర్తో గార్నిష్ చేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి పిల్లల కోసం ఇలా ఈ లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేసి పెట్టండి. అండ్ చాలా కూడా బిఫోర్ పోస్ట్ చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉంది, ప్లీజ్ టు గో అండ్ చెక్ ఇట్ అవుట్. Don't miss our videos, subscribe and click all to get the notifications. Have a great time.